Ministers sweat it out for the party as stakes are personal. సో, మినిస్టర్స్ స్వెట్ ఇట్ ఔట్. ఇక్కడ స్వెట్ ఇట్ ఔట్ అన్న ఫ్రేజల్ వర్బ్‌ని మనం చూడొచ్చు. ఇక్కడ దీనికి రకరకాల మీనింగ్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే కష్టపడ్డం అనే అర్థం వస్తుంది. ఇంకో రకంగా చెప్పాలంటే కష్ట నష్టాలను భరించడం అంటే ఓపిక పట్టడం అనే అర్థం వస్తుంది. అలాగే ఆతృతతో ఎదురు చూడడం అని కూడా అర్థమొస్తుంది. మరి ఇక్కడ ఏంటంటే వాళ్ళు చెమటోడుస్తున్నారు, చెమట కారుస్తున్నారు, కష్టపడుతున్నారు అనే అర్థంతో చెప్తున్నారనమాట. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే షీ వాస్ స్వెటింగ్ ఇట్ ఔట్ ఆన్ ద ట్రెడ్‌మిల్. అంటే ట్రెడ్‌మిల్ అనేది ఎక్సర్‌సైజ్ చేసే ఒక పరికరం కదా! ఆమె దాని మీద అంటే ఆమె కష్టపడుతుంది చాలా అని. అంటే ఎక్సర్‌సైజ్ చేస్తుంది అని. షీ వాస్ స్వెటింగ్ ఇట్ ఔట్ అంటే చెమట కారుస్తుంది అంటే కష్టపడి ఎక్సర్‌సైజ్ చేస్తుంది అనేటప్పుడు మనకి స్వెట్ ఇట్ ఔట్ అంటున్నాం. ఇక్కడ వీళ్ళు గూడా అలా కష్టపడుతున్నారు అనే అర్థంతో స్వెట్ ఇట్ ఔట్ అని చెప్తున్నారనమాట. సో, ఇంకొక మీనింగ్ ఏంటంటే దేని గురించైనా ఎదురు చూడడం. ఉత్కంఠతతో ఎదురు చూడడం అన్నమాట. హి స్వెటెడ్ ఇట్ ఔట్ అంటిల్ ద ల్యాబ్ రిపోర్ట్ వాస్ బ్యాక్. ఆయన ఒక రిపోర్ట్‌ని హెల్త్ చెకప్ కోసం ఇచ్చాడు. కానీ హి స్వెటెడ్ ఇట్ ఔట్ అంటిల్, అంటిల్ ఆ రిపోర్ట్ వచ్చే వరకు అతను చాలా ఉత్కంఠతతో ఎదురు చూసాడు అనే అర్థంతో అంటే అతనికి ఆ ఉత్కంఠతతో చెమట కారిపోతుంది అనే రకంగా ఈ మీనింగ్ అనమాట. అంటే ఏ నెగెటివ్ రిజల్ట్ వస్తుందో అనే ఒక ఉత్కంఠతతో ఎదురు చూసాడు. అంటే చూస్తున్నాడు అనే అర్థంతో ఈ స్వెటెడ్ ఇట్ ఔట్ అన్నాం. సో, ఇన్ని రకాలుగా మనం స్వెట్ ఔట్ అన్న, స్వెట్ ఇట్ ఔట్ అన్న ఫ్రేజల్ వర్బ్‌ని ఉపయోగించొచ్చనమాట. సో, ఇప్పుడు డీటెయిల్స్‌లోకెళ్తే as the campaign for Lok Sabha elections enters the last 10 days, ministers are sweating out in the harsh summer heat to ensure the Congress flag flies high and is in the good books of the party's high command that has directed the ministers to stay put in the constituencies allotted to them. So, as the campaign for Lok Sabha elections enters, so అంటే ఇక్కడ క్యాంపెయిన్ అంటే ఏంటి? ప్రచారం అని. లోక్‌సభ ఎలక్షన్ ప్రచారం కోసం 10 రోజుల్లో అయిందనమాట. ఎంటర్స్ ద లాస్ట్ 10 డేస్ అంటే ఇంక 10 రోజులే ఉంది. కాబట్టి మినిస్టర్స్ ఆర్ స్వెటింగ్ ఔట్ చాలా కష్టపడుతున్నారు. ఇన్ ద హార్ష్ సమ్మర్ విపరీతమైన ఎండలో సమ్మర్ హీట్‌లో కష్టపడుతున్నారు. ఎందుకంటే టు ఎన్ష్యూర్ అంటే ఏంటి? కాంగ్రెస్ యొక్క జెండా ఎగర ఎగరాలి అన్న ఒక భరోసా కోసం వీళ్ళు ఇంత కష్టపడుతున్నారన్నమాట. సో, అలాగే ఈస్ ఇన్ ద గుడ్ బుక్స్ ఆఫ్ ద పార్టీస్ హై కమాండ్ దట్ హాస్ డైరెక్టెడ్ ద మినిస్టర్స్ టు స్టే పుట్ ఇన్ ద కాన్స్టిట్యూయెన్సీస్ అలాటెడ్ టు దెమ్. అంతేకాదు ఇన్ ద గుడ్ బుక్స్ అంటే వాళ్ళ దృష్టిలో పడాలని, వాళ్ళ దృష్టిలో మంచి ఇంప్రెషన్ కొట్టేయాలని గుడ్ బుక్స్ అంటే వాళ్ళ దృష్టిలో పడాలని. ఎవరి దృష్టిలో? హై కమాండ్ యొక్క దృష్టిలో పడాలని. అలాగే వాళ్ళు డైరెక్ట్ చేయడం ఏమని చెప్పడం నిర్దేశించడం డైరెక్టెడ్ అంటే ఇక్కడేంటి? నిర్దేశించడం జరిగింది అని. సో, ఏమని నిర్దేశించారంటే మినిస్టర్స్‌కి స్టే పుట్. ఇక్కడ చూడండి స్టే పుట్ ఇన్. ఇక్కడ ఇంకొక ఫ్రేజ్ చూడొచ్చు. అంటే ఎక్కడున్నారో అక్కడే మీ యొక్క కాన్స్టిట్యూయెన్సీస్‌లో మాత్రమే మీరుండండి. మీకు అలాట్ చేయబడిన కాన్స్టిట్యూయెన్సీస్‌లో అదే అంటే స్టే పుట్ ఇన్ అంటే అక్కడే ఉండండి. అక్కడే మీరు ఇంకా వేరెక్కడికి వెళ్ళకండి. అక్కడే ఉండాలి అని నిర్దేశించడంతో వీళ్ళు అక్కడే కష్టపడుతున్నారు అని అర్థం అన్నమాట. సో, ఇక్కడ స్టే పుట్ అంటే అర్థం ఏంటి? ఎక్కడున్నారో అక్కడే ఉండడం అని. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే జస్ట్ స్టే పుట్ విత్ ద సూట్‌కేస్. జస్ట్ స్టే పుట్ విత్ ద సూట్‌కేస్ వైల్ ఐ గో అండ్ ఫైండ్ ఎ క్యాబ్. నేను క్యాబ్ తెచ్చే వరకు నువ్వు సూట్‌కేస్ దగ్గరే ఉండు. ఎక్కడున్నావో అక్కడే ఉండు అని. మనం అక్కడ స్టే పుట్ విత్ ద సూట్‌కేస్ అన్నాం. కానీ ఇక్కడ స్టే పుట్ ఇన్ ద కాన్స్టిట్యూయెన్సీ అంటే ఇన్ అంటే ఇక్కడ ప్లేస్ ఒక
కాన్స్టిట్యుయెన్సీస్‌లోనే ఉండండి అంటున్నాం కాబట్టి స్టే పుట్ ఇన్ అంటున్నాం. సో, అంటే స్టే పుట్ ఇన్ అంటే అక్కడే ఉండండి యథావిధిగా అని అర్థం. సో, పూర్ పెర్ఫార్మన్స్ మే నాట్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ దేర్ పొజిషన్ బట్ విల్ సర్టన్‌లీ hamper their future growth in the party and the respect they command New Delhi. సో, ఇక్కడ మీనింగ్ ఏంటంటే పూర్ పెర్ఫార్మన్స్ అంటే వాళ్ళిప్పుడు చేసే పెర్ఫార్మన్స్ ఏదైతే ఉందో అది మే నాట్ హ్యావ్ ఉండకపోవచ్చు. ఏముండకపోవచ్చు? ప్రభావం అనేది ఉండకపోవచ్చు. దేని మీద? ఆన్ వాట్? ఆన్ దేర్ పొజిషన్. వాళ్ళు ప్రస్తుతం ఉన్న పొజిషన్ మీద ప్రభావం ఉండకపోవచ్చు. కానీ అయితే కానీ విల్ సర్టెన్‌లీ ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా అంటే అడ్డంకి. దేర్ ఫ్యూచర్ గ్రోత్. వాళ్ళ ఫ్యూచర్ అభివృద్ధికి అడ్డంకిగా నిలుస్తుంది. ఏది? పూర్ పెర్ఫార్మన్స్ అనేది. సో, ఇన్ ద పార్టీ అండ్ ద రెస్పెక్ట్ ది కమాండ్ ఇన్ న్యూ ఢిల్లీ. సో, ఇందులో ఖచ్చితంగా అడ్డంకిగా నిలుస్తుంది. ఎవర్ సిన్స్ ఏఐసీసీ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఇన్ ఎ మీటింగ్ ఇన్ హైదరాబాద్ ఆస్క్డ్ దెమ్ టు మూవ్ ఔట్ ఆఫ్ హైదరాబాద్ అండ్ కన్ఫైన్ దెమ్సెల్వ్స్ ఇన్ ద కాన్స్టిట్యుయెన్సీస్ నన్ ఆఫ్ దెమ్ ఆర్ సీన్ హియర్. సో, ఇక్కడ ఏమన్నారంటే ever since AICC Secretary KC Venugopal in a meeting in Hyderabad asked them to move out of Hyderabad and confine themselves in the constituencies, none of them are seen here. So, ever since చూడండి, ఎవర్ సిన్స్ అనే ఫ్రేజ్‌ని మనం చూడొచ్చు. ఎవర్ సిన్స్ అంటే అప్పటి నుంచి, ఆ క్షణం నుంచి ఇప్పటి వరకు అనే అర్థంతో మనం ఉపయోగిస్తామన్నమాట. ఎప్పటి నుంచి? ఎవర్ సిన్స్ ఏఐసీసీ సెక్రటరీ గారు అలా చెప్పినప్పటి నుంచి ఏమని? ఒక మీటింగ్‌లో ఏమన్నారంటే, అంటే వాళ్ళకి చెప్పారనమాట. ఆస్క్ దెమ్ టు మూవ్ ఔట్. వాళ్ళని అడిగారు ఏమని? టు మూవ్ ఔట్. మూవ్ ఔట్ అంటే బయటికెళ్ళండి. మూవ్ ఔట్ ఆఫ్ హైదరాబాద్. హైదరాబాద్‌లోనే ఉండిపోవద్దండి. కదలండి. హైదరాబాద్‌ని వదిలి మీ కాన్స్టిట్యుయెన్సీస్‌లోకి వెళ్ళండి. సో, అంటే అండ్ కన్ఫైన్ దెమ్సెల్వ్స్ అంటే వాళ్ళని వాళ్ళు కన్ఫైన్ అంటే పరిమితం చేసుకోవాలి. ఎక్కడ? ఇన్ ది కాన్స్టిట్యుయెన్సీస్. వాళ్ళకు అలాట్ చేయబడిన కాన్స్టిట్యుయెన్సీస్‌కి వాళ్ళని పరిమితం చేసుకోవాలి. నన్ ఆఫ్ దెమ్ ఆర్ సీన్ హియర్. మీరు ఎవ్వరు అంటే వాళ్ళలో ఎవ్వరు ఆర్ సీన్ హియర్ కనపడకూడదు. నన్ ఆఫ్ దెమ్ ఆర్ సీన్ హియర్ అంటే ఎవ్వరు కానీ ఇక్కడ కనపడకూడదు అని చెప్పడం జరిగింది. సో, ఎవ్వరు కానీ ఇక్కడ కనపడకూడదు. నన్ ఆఫ్ దెమ్ ఆర్ సీన్ హియర్ అంటే వాళ్ళలో ఎవ్వరు కానీ ఇక్కడ కనపడకూడదు అని చెప్పడం జరిగింది. అప్పటినుంచి వీళ్ళు ఇక్కడ లేరనమాట. అంటే హైదరాబాద్‌లో లేరు. ఎవరికి వాళ్ళు కష్టపడుతున్నారు. మరి ఎవర్ సిన్స్ అన్న ఫ్రేజ్‌ని ఎలా ఉపయోగించాలో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. వి హావ్ బీన్ గుడ్ ఫ్రెండ్స్ ఎవర్ సిన్స్ అవర్ చైల్డ్‌హుడ్. లేకపోతే ఎవర్ సిన్స్ కాలేజ్ నుంచి మేము మంచి స్నేహితులం. సో, హి హాస్ బీన్ యాక్టింగ్ డిఫరెంట్ ఎవర్ సిన్స్ ది యాక్సిడెంట్. లేకపోతే ఎవర్ సిన్స్ హి సా ది యాక్సిడెంట్. అతను యాక్సిడెంట్ చూసినప్పటి నుంచి అలా బిహేవ్ చేస్తున్నాడు అని. అంటే ఎవర్ సిన్స్ అంటే ఆ క్షణం నుంచి ఇప్పటి వరకు అని. సో, ఆ రకంగా మనం ఉపయోగిస్తామన్నమాట. సో, ఎవర్ సిన్స్ తర్వాత మనం ఒక నౌన్‌ని ఉపయోగించొచ్చు. లేకపోతే పాస్ట్ టెన్స్‌ని ఉపయోగించొచ్చు. సో, ఎగ్జాంపుల్‌కి ఐ హావ్ లైక్డ్ మ్యాంగోస్ ఎవర్ సిన్స్ ఐ వాస్ ఎ చైల్డ్. నేను చిన్న పిల్లాడిగా ఉన్నప్పటి నుంచి ఐ హావ్ లైక్డ్. చూడండి, ఇక్కడ మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్‌ని గాని, పాస్ట్ పర్ఫెక్ట్‌ని గాని ఉపయోగించాలి. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటున్నాం కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే పాస్ట్‌కి, ప్రెజెంట్ టెన్స్‌కి కనెక్షన్ ఉంది. కాబట్టి ఐ హావ్ లైక్డ్ మ్యాంగోస్ ఎవర్ సిన్స్ ఐ వాస్ చైల్డ్. చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం అనే అర్థంతో మనం ఎవర్ సిన్స్‌ని ఉపయోగిస్తున్నామన్నమాట. సో, ఎవర్ సిన్స్‌ని ఇలా ఉపయోగించొచ్చు. సో, మనం ఇంకొక వర్డ్ ఇక్కడ మర్చిపోయాం. యాజ్ స్టేక్స్ ఆర్ పర్సనల్ అంటే స్టేక్స్ అంటే ఇక్కడ వాటా అని. అంటే ఎవరి కాన్స్టిట్యుయెన్సీస్‌లో వాళ్ళు ఉండాలని చెప్పారు కదా! ఆ అర్థంతో ఇక్కడ యూజ్ చేశారనమాట. సో, మీరు ఈ టాపిక్
మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. థాంక్స్ ఫర్ వాచింగ్.